హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 80 డే 79 రివ్యూ. ఇది యాక్చువల్‌గా డే 79 కాదులెండి. డే 78 అర్ధరాత్రి అంటే నిన్న నైట్ తెల్లవారుజామున 4 వరకు చేశారండి ఈ నామినేషన్స్ ప్రక్రియ. సో, అందు గురించే వెంటనే ఆదిత్య ఓం వచ్చింది చూపించారు. ఆదిత్య ఓం అయితే గనక యష్మి అండ్ ప్రేరణ అని చేశారండి. ఇద్దరికీ ఒకటే పాయింట్ గ్రూప్ గేమ్ అని చెప్పి. కాకపోతే ఇక్కడేంటంటే ఆయన అంటే అంతకుముందు సోనియా గాని, లేకపోతే మిగిలిన వాళ్ళు చేసిన బేబక్క గాని, భాష మెయిన్‌గా భాష ఏది చేశారో అదే చేశారు. నాకు తెలిసి ఇదంతా గూడా వీళ్ళు గూడా బయటన ఉన్నవాళ్ళకి వచ్చిన నామినేషన్స్ అప్పుడు. సో, వాళ్ళు కొద్దిగా మాట్లాడుకునే వచ్చినట్టు అనిపించింది. అందరూ గూడా సేమ్ పాయింట్స్ దాదాపుగా పెట్టినట్టుంది గాబట్టి, ఆబ్వియస్‌గా మాట్లాడుకున్నా అందులో తప్పేం లేదు. ఎవరెవరికి వేద్దాం అన్నది. ఇంకా అందరూ కూడా అంతకుముందు వచ్చిన వాళ్ళే కాబట్టి ఓజీస్‌కే అందరికి అందుంచే వేశారు నామినేషన్స్ అనమాట. సో, గ్రూప్ గేము. ఇందులో ఏంటయిందంటే నువ్వు బయాస్డ్‌గా ఉన్నావు, గ్రూప్‌గా ఉన్నావు అన్నది మనకంటే లైవ్‌లో నేను కవర్ చేయలేకపోయాను. ఆదిత్య ఓం గారి నామినేషన్స్. సో, అందు గురించి సరైన పాయింట్స్ ఆయన చెప్పింది ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడా అన్నది మనకు తెలీదు. మీరు నబీల్‌కి నామినేట్ చేశారు. ఇమ్మెచ్యూర్ అని జెప్పి. బట్ అదే ఈళ్ళందరికీ చెప్తున్నారు. అలాగే గౌతమ్‌ని ఇది చేశారు. గౌతమ్‌ని అడ్డు పెట్టుకొని వెనకాల మాట్లాడుతున్నారు. సో, వీళ్ళే కనిపిస్తున్నారా? నిఖిల్ అండ్ పృథ్వీ కనిపించట్లేదా? అని డైరెక్ట్‌గా అడిగారు. సో, ఆబ్వియస్‌గా వాళ్ళకి ఇంకేమి ఇందులో అంటే సమాధానం చెప్పడానికి ఏముండదండి. పొద్దున్నుంచి అదే బ్యాటింగ్ కాబట్టి. వాళ్ళిద్దరూ కూడా కామ్‌గా చెప్పాలనుకున్నవి చెప్పారు గానీ, బట్ స్టిల్ మేము ఆడట్లేదు. మేము ఎక్కడ ఆడామో తెలియట్లేదు. మేము అయితే తప్పేం చేయలేదు. మా ప్యూర్ సోల్ తోటి ఆడామని చెప్పి ప్రేరణ అనడం. ఇవన్నీ ఏంటంటే ఆహ్, ఏది చెప్పినా కూడా ఇంక అదే అయిపోతూ ఉంటుంది. ఆబ్వియస్‌గా వీళ్ళైతే బ్యాచ్ కింద గేమ్ ఆడారు. అది ఇప్పుడు ఇంట్లో బయటన అందరికీ ఎక్స్‌పోజ్ అయింది ఆల్రెడీ. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు తెలిసేసరికి బయట పడ్డాము అని చెప్పి వీళ్ళు అనుకోవడం కొద్దిగా నుంచే వాళ్ళకి ఫ్రస్ట్రేటింగ్‌గా ఉందనమాట. ఆ నలుగురికి. ముఖ్యంగా నిఖిల్, యష్మి అండ్ ప్రేరణకి. పృథ్వీ అయితే గనుక ఏంటంటే తను సోలోగా ఆడుతున్నాడని కాదు. గేమ్ ప్లాన్‌లు నామినేట్ ఎవరిని చేయాలి, ఎవరిని పంపించేయాలి ఇవన్నీ ప్లాన్స్ ఏసేసాడు కానీ, బట్ స్టిల్ వాళ్ళకి ఫ్రెండ్స్ కింద వాటిల కింద ఏమీ ఫేవరెటిజం చేసేటట్టు ఏం కాదు. తనేంటే గేమ్ కింద ఫ్లోలో ఎళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకైతే కొద్దిగా. నెక్స్ట్ ఇంకా యష్మికి, పృథ్వీకి చిన్నపాటి ఫైట్ అయిందండి. నామినేషన్ అయిన తర్వాత వాళ్ళు ఫుడ్ దగ్గరికో, దేనికో వస్తే గనక నువ్వు తింటూ అనుకుంటారనమాట. ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాను నేను, నువ్వు ఇది చేయకు, ఇది అనుకోవడం. అంటే ఏంటంటే కొద్దిగా ఆహ్, నువ్వు అక్కడ ముందర నామినేషన్స్ అప్పుడు తను అన్నది, "నువ్వు మాట్లాడకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాను నేను. నువ్వు చెప్పేవి ఇలాంటివి చెప్తూ ఉంటాడని" లైవ్‌లో వచ్చినట్టుంది. బట్ ఇక్కడైతే కట్ అయింది. సో, మేబీ దాని గురించి మాట్లాడుతున్నాడనమాట. అంటే యష్మి యొక్క కాళ్ళు లాగడానికి అంటే తనని హేళన చేయడానికి కొద్దిగా అలా మాట్లాడినట్టుగా సర్కాజంలో చూపించాడు. బట్ గుడ్. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు పోర్ట్రే చేసి మళ్ళీ వాళ్ళే అంటారు. అమ్మో! ఇప్పుడు కొట్టుకోవద్దు. కొట్టుకుంటే ఎందుకంటే ఇది ఫన్‌గా కొట్టుకున్నా, ఎలా కొట్టుకున్నా కూడా మనం కావాలని నటిస్తున్నాం అంటారని అన్నీ చెప్పి చేస్తే ఇదే షణ్ముఖ్ అండ్ సిరి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు హగ్ చేసుకోవద్దు. అది బాలేదు. నువ్వు అన్నలాంటి వాడివి అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఇది ఫ్రెండ్లీ హగ్గే అని చెప్పి వాళ్ళ మదర్‌ని కూడా ట్రోల్ చేశారు వాళ్ళిద్దరూ. సో, అలాగే ఇక్కడ ఇది అన్నట్టుగా అనిపించిందనమాట. బయట వాళ్ళు నామినేషన్స్‌ని ట్రోల్ చేస్తున్నట్టు. నెక్స్ట్ నైనిక వచ్చారు. నైనిక వచ్చి నబీల్‌కి చేశారు. నబీల్‌కైతే చెప్పింది, "నువ్వు కొద్దిగా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది గౌతమ్, సీతాఫల్ నామినేషన్స్ గురించి వాటిల గురించి మీరు మాట్లాడుకునేదంటే" తను చెప్తాడు. క్లియర్‌గా అయితే తను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాడు. ఇక్కడ నబీల్‌తో వచ్చిన ప్రాబ్లమ్ ఆర్ వాటెవర్ ఇష్యూ ఏమవుతుంది ఏంటంటేనండి, తను ఎక్కువ డిస్కషన్స్ అయితే పెట్టుకుంటాడు. ప్లస్ మనకి గౌతమ్‌కి యాంటీ గ్రూప్ అయిన వీళ్ళ ఐదుగురు ఉండడం, ఆరుగురు వాటెవర్ వీళ్ళల్లో మెయిన్‌గా యష్మి గాని, ప్రేరణ గాని, ఇంకా నిఖిల్, పృథ్వీ వీళ్ళు నలుగురితో. విష్ణుప్రీత ఎక్కువ మాట్లాడడు నబీల్. సో, మిగిలిన నలుగురితోటి ఈ డిస్కషన్స్ వస్తే, గౌతమ్ గురించి డిస్కషన్స్ వస్తే అది బ్యాక్ బిచ్చింగ్‌లా అనిపిస్తుంది. బట్ ఆల్ ద కెమెరాస్ ఉన్నప్పుడు ఇక్కడ గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకోవడమే అవుతుంది గానీ, ఎప్పుడు కూడా బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ అయితే
కరెక్ట్ కాదు. బట్ స్టిల్ అలా మాట్లాడుకుంటున్నావు, అవి తగ్గించుకో ఎందుకు డిస్కషన్స్ అన్నది తిని యొక్క ఉద్దేశం. బట్ ఆ వర్డ్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ నబీల్ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయినట్టు అనిపిస్తున్నాడు. ఎందుకు ఇలాగ నేనేం బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు. నువ్వు అలా వచ్చి ఆ వర్డ్ ఏస్తే ఆబ్వియస్‌గా గౌతమ్‌కి గూడా అది తప్పుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది. అంటే నేనేం మాట్లాడేస్తున్నాను అన్న అనుమానం ఒకటొస్తుందన్నది క్లియర్‌గా చెప్పినట్టు అనిపించింది. అప్పటికే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేను గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. తను ఎలా ఆడుతున్నాడు? ఎందుకు టాప్ 5లోకి వస్తున్నాడు? మనం ఏం తక్కువ చేస్తున్నాం? మనం ఇంకా ఏం పెట్టాలి? ఇవన్నీ అది ఆబ్వియస్‌గా ఉన్న అందరూ గూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వస్తుంది గూడా. ఎందుకు ఇలా ఈరోజు వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు? ఎందుకు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నారు? ఎందుకు వాళ్ళిద్దరు లవ్ చూపిస్తున్నారు? అని ఇవన్నీ టాపిక్స్ వస్తాయి. సో, అది బ్యాక్ బిచ్చింగ్ అయితే కాదు. కానీ నెగెటివ్‌గా ఇప్పుడు నామినేట్ వీళ్ళని చేయాలి. వీడు పైకెళ్ళిపోతున్నాడు. వీడిని తొక్కాలి అని ఏదైనా మాటలొస్తే గనక అది బ్యాక్ బిచ్చింగే కిందే అవుతుందనమాట. సో, ఇక్కడైతే నబీల్ అయితే అది చెయ్యడు గాబట్టి, సో, బ్యాక్ బిచ్చింగ్ అనలేము. సో, హీ మే డిస్కస్ మోర్ డిస్కషన్స్ పెడతాడు కాబట్టి, అది ఇప్పుడు కొద్దిగా ఆయనకి బేడిసి కొట్టిందనమాట. ఇంకా దాని తర్వాత యష్మికైతే చేసి, యష్మికి నువ్వు మీ ఫ్రెండ్ గురించి గూడా బ్యాక్ మాట్లాడుతున్నావు. అది నచ్చట్లేదు. ప్రేరణ వెళ్ళి క్రింజ్ అన్నావంటే, ఇక్కడ కొద్దిగా షాక్ అప్పటికే ఏడుస్తుందనమాట. యష్మి ఎందుకు ఏడుస్తుందో తెలీదు. సో, నిఖిల్‌ది ఇలాంటివన్నీ పెట్టుకోకు, బయటికెళ్ళిన తర్వాత చూడు 4 వీక్స్ తర్వాత అని చెప్పి నైనిక అయితే మంచి సజెషన్సే ఇచ్చింది. మంచిగానే చెప్పింది. హార్ష్‌గా ఏం చెప్పలేదు. బట్ ఇక్కడేమో తినేమో ఏడ్చేసి ఇది అనేసరికి ఇది కొద్దిగా క్రింజ్ అన్న వర్డ్ యూజ్ చేయడం వల్ల తనకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తనకసలు గుర్తే రాలేదనమాట. ఎక్కడ అన్నాను, ఎప్పుడు అన్నాను ఇదని. ఇక్కడ మనకి తెలుసు యాక్చువల్‌గా లైవ్ చూసిన వాళ్ళకైతేనే తెలుస్తుందేమో అనుకుంటున్నా. ఎపిసోడ్‌లో అంత క్లియర్‌గా ఉన్నట్టు అనిపించలేదు. క్లియర్‌గా అయితే గనక తనైతే ప్రేరణిను ఇంకా శ్రీపాద్‌ని అనలేదండి. బట్ స్టిల్ వాళ్ళ యొక్క గురించి వీళ్ళు చేస్తున్న యాక్ట్‌ని క్రింజ్ అని శ్రీపాదు, ప్రేరణ అని చెప్పి ఏ క్రింజ్ చేస్తారు వీళ్ళు అని చెప్పి ఎవరు అవినాష్ అండ్ ఆహ్, టేస్టీ తేజ అని అంటారు యష్మి. ఇక్కడ వాళ్ళిద్దరిని డైరెక్ట్‌గా అనకపోయినా గూడా వాళ్ళ గురించి చేస్తున్న స్కిట్‌ని అనడం అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళనన్నట్టు. అలాగే ఇక్కడ ఎవరు స్కిట్ చేస్తున్నారో అవినాష్ అండ్ టేస్టీ తేజ అని వ్యక్తుల కింద అనడం కొద్దిగా అది తప్పు మాటే. అందు గురించే వర్డ్స్ లూజ్ అవ్వకూడదు. మెయిన్‌లీ ఇలాంటి బిగ్ బాస్ వాటి షోల్లో ఏంటంటే చిన్నది గూడా భూతద్దంలో నుంచి తీసుకొని రావచ్చు. అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయలేము. అందులో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా ఆవు, పులి కథలాగా అయిపోయిందనమాట యష్మి పరిస్థితి. అంటే ఇగో ఇప్పుడు నాన్న నాన్న అక్కడ పులొచ్చింది, పులొచ్చింది అని భయపడుతూ పిల్లాడు వచ్చి చెప్తే 2, 3 సార్లు డ్యాడీ ఎళ్లి చూడడం. అక్కడేమో ఏం లేదురా పులేం లేదురా ఆవులన్నీ సేఫ్ అంటే వీడు నవ్వుకుంటూ ఉంటాడు. బట్ థర్డ్ టైమ్ ఎళ్లి నాన్న ఫోర్త్ టైమో ఎళ్లి పులొచ్చిందని చెప్తే అప్పుడు నమ్మడింక నాన్న. అప్పుడు ఆబ్వియస్‌గా అక్కడేమో పులేమో ఆవులన్నిటిని తినేస్తుందనమాట. సో, అలాగే అయిపోయింది. నేనేమి చేయలేదు. నేను మంచిగా ఉంటాను. మంచి పనులే చేస్తాను. ఎవరి గురించి బ్యాక్ బిచ్ చేయను. ఎవరి గురించి మాట్లాడను అనేసరికి ఇక్కడ క్రింజ్ అన్న వర్డ్ కావాలని అంటే వాళ్ళని నెగెటివ్ చేయాలి. వాళ్ళ గురించి తప్పుగా అనుకోవాలని అనుకోకపోయినా గూడా ఎక్స్‌ప్లనేషన్ చేయలేదు ప్రేరణకి. ప్రేరణకైతే గనక మనసులో వచ్చేసింది. అమ్మో! ఇదేంటి నా భర్తని నన్ను ఇలా అంటుందా అని చెప్పి తనైతే ఫీల్ అయినట్టు తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే తెలుస్తాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ చెప్పాను గదా! ఇంకా నబీల్ ఎళ్లి దీని తర్వాత నైనిక ఎళ్ళిపోయిన తర్వాత ఎళ్లి గౌతమ్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. గౌతమ్ అయితే ఇక్కడ నాకు కొద్దిగా నమ్మలేదు అన్నట్టుగా అనిపించింది నబీల్ విషయంలో. గానీ అది ఆబ్వియస్‌గా నమ్మడండి గౌతము. ఎందుకంటే తిన గురించి మాట్లాడుకున్నారు అన్నట్టుగా అది అక్కడ క్రియేట్ అయింది గాబట్టి, ఓహో! వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నబీల్ గూడా మాట్లాడుతున్నాడు వెనకాల. అది ఏదైనా అవ్వనివ్వండి డిస్కషన్స్ నువ్వు గేమ్ ప్లాన్ ఏం జేస్తున్నావు అని చెప్పి ఇక్కడ ఆడిని అనుకోవడం గురించి అది తప్పుగానే తీసుకుంటారు. సో, అలాగే కొద్దిగా అయితే క్లాష్ అయితే వచ్చింది గౌతమ్‌కి ఇంకా నబీల్‌కి అనిపించిందనమాట. నబీల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. లేదు నువ్వు సీతాఫల్ తిన్న తర్వాత నువ్వు వీకెండ్‌లో నాగార్జున గారితో అంటావు. కావాలని గిలితేనే కదా నామినేషన్స్‌లోకి వచ్చేది అన్నావు. సో, నేను అది రిలేట్ చేసుకున్నాను. నువ్వు సీతాఫల్ ఫన్ గురించి తిన్నా కూడా అక్కడికెళ్ళి ఆహ్, ఏంటి ఫన్ గురించి చేశానని చెప్పావు. బట్ అది రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత నీకు తెలుసు ఇలాగ ఇదంతా గొడవ అవుతుందని తెలిసే చేసావేమో అని చెప్పి అన్నావు. లేదు నేను సీతాఫల్ గురించి నామినేషన్స్ గురించి చెప్పినా గూడా నువ్వు సున్నుండలు ఇది తిన్నావు అని చెప్పి అంటాడు లైవ్‌లో.
అది దొంగతనం చేసి తినడం ఇవన్నీ తప్పు. అది అలాంటి తప్పులు లేదంటే అక్కడ గ్రూపిజం చేస్తున్న తప్పులు, ఇంత పెద్ద తప్పుల్లో నేను సీతాఫల్ తిన్నది దాన్నే ఇది చూపించి ఎందుకు చెప్పొచ్చు. అది చెయ్యాలని ఇష్టం లేదు కాబట్టి ఐ మీన్ ఎదుటి వ్యక్తి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటివన్నీ తీసుకొస్తారు అని చెప్పినట్టుగా గౌతమ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. బట్ స్టిల్ వాళ్ళిద్దరికైతే చిన్న రప్చర్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా మణికంఠ వచ్చి మోటివేషనల్ స్పీచ్ అయితే ఇచ్చాడు. బాగా నచ్చిందనమాట. లైవ్‌లో ఇంకా బావుంది. ఇక్కడ ఎపిసోడ్‌లో అంతగా ఏమి వేయలేదు. దాంట్లో అంత బిట్లు కిందే ఉన్నది కాబట్టి డైరెక్ట్ వచ్చి నిఖిల్‌కైతే చెప్తాడు. "నువ్వు కనెక్షన్స్ పెట్టుకోవడానికి రాలేదు. డైరెక్ట్ జెన్యూన్‌గా ఉండు. ఫిల్టర్స్ అన్నీ తీసేసి ఎంతసేపు అంటే ఇక్కడేమో గొడవ అయినప్పుడు ఒక కోపం, ఒక మాడ్యులేషన్‌లో చెప్తావు. బట్ దొరికిపోవడం అంటే నెగెటివ్ అని కాదండి. ఆ విషయం బయటని చర్చించుకునేటప్పుడు లేదు నేను ఈ టోన్‌తో చెప్పానని చెప్పి వేరేగా మాట్లాడుతూ ఉంటావు. సో, దానివల్ల డిఫరెన్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ వస్తుండడం వల్ల నువ్వు ఏది జెన్యూనా అన్నది తెలియట్లేదు." అంటే ఇక్కడ జెన్యూన్ అంటే మంచి వ్యక్తి అనే కాదండి. జెన్యూనిటీ ఇన్ ఎనీథింగ్. హత్య కూడా పద్ధతిగా చేశాడన్నట్టు. సో, ఈ చెప్పే మాడ్యులేషన్స్‌లో నువ్వు తేడా చూపించడం వల్ల ఇది ఫేస్ వేరుగా, ఈ ఫేస్ వేరుగా అనిపిస్తూ ఉంటుంది. 2 విధాలుగా అనిపిస్తుంది. అలా కాదు ఒక గేమ్ ప్లాన్ నువ్వేం ప్లాన్ చేసుకున్నావో దానికి స్టిక్ అయ్యి అదే ఏ విధంగా చేసావో ఒకవేళ బయటకొచ్చిన తర్వాత కూడా ఆ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లనేషన్ అలాగే ఇవ్వు అని చెప్తాడనమాట. ఇదైతే గుడ్ సజెషన్ అండి. అర్థం చేసుకుంటే గుడ్. లేదంటే గనక మణికంఠ చెప్పినట్టు నిఖిల్ గ్రాఫ్ అయితే కొద్దిగా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా నబీల్‌కి గూడా సేమ్ దాదాపుగా ఇలాగే చెప్పారు. ఇంకా లైవ్‌లో అంటాడనమాట. పృథ్వీరాజ్ ఫస్ట్ అంటాడు, "ఓహో! ఏంటి నన్ను చెయ్యట్లేదా? నన్ను చేస్తావనుకున్నాను" అంటే ఎందుకు నా ఫ్రెండ్స్ ఇద్దరిని నేను కాపాడుకోవడానికి నేను వాళ్ళకే జేస్తాను. వాళ్ళకి సజెషన్స్ ఇస్తాను. నీకు చేయను అని జెప్పి అంటాడనమాట. సో, అక్కడైతే పృథ్వీకైతే చెప్తాడనమాట. పృథ్వీకి కాదు నబీల్‌కైతే చెప్తాడు. "నువ్వు ఇంకా ఫస్ట్ 2 వీక్స్ తర్వాత 4థ్ వీక్, 5థ్ వీక్, 6థ్ వీక్ ఎంత ఆడావు, ఎంత బయటకొచ్చేసి మెత్తగా కాకుండా గట్టిగా పాయింట్స్ పెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నావు. అలాగే మాట్లాడు. ఇంకా దాని తర్వాత నుంచి మళ్ళీ సేఫ్ గేమ్ అయిపోయినట్టు అనిపిస్తోంది. వితౌట్ గెట్టింగ్ ఇంటూ నామినేషన్స్‌లోకొస్తే ఏమవుతుంది, నువ్వు మంచిగా ఆడితే ఇంకా టాప్ పొజిషన్‌లోకెళ్తావు" అని చెవులో అయితే చెప్తాడనమాట. 2లో ఉన్నావు, గ్రాఫ్ పడిపోతోంది. చూసుకో ఇంకా బాగా ఆడు అప్పుడు పైకెళ్తావని. సో, అలాగనమాట. మనకి మోటివేషన్ చేసెళ్తాడు. ఇంకా దీన్ని చూసి ఇదేంటి ఎవరు విష్ణుప్రియ అయితే చాలా ఫీల్ అయిపోతుంది. సారీ అని చెప్పింది ఎందుకో. అంటే ఎళ్ళేటప్పుడు ఏదైనా నామినేట్ చేసి ఇలాగ మాట్లాడిందేమో మణికంఠ గురించి. నాకంత ఆ ఎపిసోడ్స్ గుర్తుకు రావట్లేదండి ఏం జరిగిందో ఎగ్జాక్ట్‌గా అని చెప్పి. బట్ స్టిల్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అందు గురించే బాగా ఎమోషన్ అయిపోయి ఏడుపొచ్చేసింది తనకి. హగ్ చేసుకొని అందరికి బాయ్ బాయ్ చెప్పాడనమాట. బాగా అనిపించింది. ఇంకా దాని తర్వాత సీత వచ్చి ప్రేరణని, యష్మిని చేసింది. ఇది కూడా సేమ్ ఫస్ట్ అయితే ప్రేరణకి వచ్చి "నువ్వు ఆహ్, ఇంకోసారి చీఫ్ అవ్వాలనుకుంటున్నావా?" అంటే అవ్వాలి అనుకోవట్లేదు" అని చెప్పి అరుస్తుంది. అంటే ఓహో! నీకు అర్థమైంది కదా! సో, చీఫ్ అయితే నువ్వు ఎటువంటి ఇదిగా ఉన్నావు. ఇంకా రూడ్‌నెస్, ఇంకా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. చాలా దారుణంగా అనిపిస్తోంది. పక్కన మీ హస్బెండ్ వచ్చి చెప్పిన మరుసటి రోజు ఆర్ వాటెవర్ కొన్ని అవర్స్ తర్వాత నువ్వు టేస్టీ తేజాకేమో దోస ఎక్స్ట్రా తింటున్నావు అని అది గొడవ చేసావు. ఇవన్నీ సీతాఫల్ విషయంలో ఎవరు తన్ని కూడా మాటలు చులకనగా చూసినట్టు అంటే సిగ్గు లేదా నీకు అనడం, అంత హార్ష్ వర్డ్స్ యూజ్ చేయడం అది అస్సలు నచ్చట్లేదు. అలాంటి మాటలొద్దు. అలాగే రోహిణికి ఇవ్వకుండా సూట్ కేసు నబీల్‌కి ఇవ్వడం అన్నది నచ్చలేదు. అంటే రోహిణి ఇక్కడ ఏం చెప్తుందంటే తను అంటే ప్రేరణ చెప్పాలనుకున్నది ఇక్కడ ప్రేరణ సపోర్ట్ అని కాదండి. ప్రేరణ ఒకటి చెప్దాం అనుకుంది గానీ బట్ తను కూడా ఇలాగే ఫ్లిప్పులు చేస్తుంది. యష్మి లాగా తెలిసిందే కదా! సో, ఇక్కడ ఏం చెప్దాం అనుకుందంటే సారీ ఏం చెప్దాం అనుకుందంటే మీ నేను ఫస్ట్ నబీల్‌కే చేయాలనుకున్నాను. రోహిణికి చేయాలనుకోలేదు. తనొచ్చి అడిగింది కాబట్టి చేయాల్సొచ్చింది అన్నట్టుగా చెప్పింది. అక్కడ తనకేమనుకుందంటే అంత ము వేరేదేదన్నా ఈ పర్టిక్యులర్ సూట్ కేస్ విషయంలో కాదు వేరేదేదన్నా అయితే ఆహ్, సే చేద్దామనుకున్నాను అని చెప్పినట్టుగా చెప్దామని ట్రై చేసింది. గానీ ఇక్కడ ఎందుకు ఫ్లిప్ అంటున్నానంటే ఫస్ట్ రౌండ్‌కి తనకి తెలీదు సెకండ్ ఛాన్స్ వస్తుందని చెప్పి. సో, ఫస్ట్ రౌండ్ సూట్‌కేస్ ఇవ్వాలన్న దాంతోటే చేసింది. బట్ తినొచ్చి అడిగింది కాబట్టి అని అక్కడెందుకు చేయడం, అక్కడే నబీల్‌కి చేయొచ్చు కదా! ఇవ్వాలి అనుకుంటా అంటే
తను అక్కడ థర్డ్ చెప్పే అంటే సెకండ్ టైము స్టెప్ ఇచ్చింది మా నబీల్‌కి ఇచ్చింది సూట్‌కేస్ ఎళ్లి అన్నది సో, కాంట్రడిక్ట్ అయితే అయిపోతున్నాయన్నమాట. అన్నీ ఇక్కడిది, అక్కడిది, అక్కడిది 3 పాయింట్స్ 3 విధాలుగా చెప్పింది 3 యాంగిల్స్ గూడా కాంట్రడిక్ట్ అనమాట. సో, అందు గురించి ఫ్లిప్పర్ అయిపోయిందనిపించింది. సో, అక్కడైతే గ్రాటిట్యూడ్ లేకుండానే చేశా. అసలు తనకి చేయాలనే లేదు అనడం గూడా ఆ పర్టిక్యులర్ ఆ రోజు ఎందుకంటే ఆహ్ సూట్‌కేసు కన్నా ముందర ఆ పవర్ వచ్చింది యాస్ ఎ మెగా చీఫ్ అవ్వడింది ఎవరి వల్ల అంటే కేవలం ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన రోహిణి వల్లే అనమాట. ఈవెన్ దో తను మంచిగా జరిగి మంచిగా ఆడినా గూడా ఆపర్చునిటీ తనే ఇచ్చిందని అంటారు కాబట్టి, సో, ఇక్కడ రోహిణికైతే వెన్నుపోటైతే పొడిచిందనే చెప్పాలి. అంటే ఆ వర్డ్స్‌తో గూడా రోహిణి అయితే ఫీల్ అయ్యి ఉంటుంది. బట్ లైవ్‌లో మళ్ళీ కలిసిపోయి రోహిణి ఆడుతుంటే గేమ్ కిందే ఉంటుంది. నాకు అందుగురించి నచ్చదు. వెంటనే ఎళ్లి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ తీసుకోకుండా ఎళ్ళిపోయి తనతో కలిసారు లైవ్‌లో అయితే గనక. సో, నాకైతే అక్కడ రోహిణి చేసినది గూడా నచ్చలేదు. నెక్స్ట్ ఇంక యష్మికి చేశారు. యష్మికైతే అడుగుతుంది, "ప్రేరణ వెనకాల మాట్లాడకు, అలాగే చాలామంది వెనకాల మాట్లాడుతున్నావు ప్రేరణ" అని యష్మి సారీ వాళ్ళ శ్రీపాద్ వచ్చినప్పుడు క్రింజ్ అన్నట్టుగా అంటే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇందాక నైనిక చేసినప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేకపోయాను. నాకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది ఎక్కడన్నానంటే అవినాష్‌ని, టేస్టీ తేజ అని అన్నాను అని అంటుంది గానీ, బట్ స్టిల్ ఆ పర్టిక్యులర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క యాక్ట్‌ని అనకూడదు. ఎందుకంటే ఆక్వర్డ్ కింద ఎందుకుంటుంది వాళ్ళిద్దరూ ఫన్ ఎంటర్‌టైనర్స్ అని. ఒకవేళ ఆక్వర్డ్ అని నేను యాక్ట్‌ని అనలేదంటే గనక యాక్టర్స్‌ని అన్నట్టు. సో, ఈవెన్ వాళ్ళని కూడా అనకూడదు. సో, ఏ విధంగా చూసినా తనైతే నోరైతే జారింది. సో, ఇప్పుడు అనుభవిస్తున్నారనే చెప్పాలి. ఇంక నెక్స్ట్ ఇంకోటేం చెప్తుందంటే, నిఖిల్ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఫీలింగ్స్ అవన్నీ తెచ్చుకోకు. ట్రాప్‌లో పడకు. నిఖిల్ గేమ్ అయ్యుండొచ్చు. నిఖిల్ గేమ్‌లో ట్రాప్‌లో పడకు అని చెప్పి అన్న ఒక్క పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ 2 థింగ్స్ అంటే వీళ్ళ తరఫు నుంచి ఆలోచిద్దాం ఫస్ట్. ఎవరు సోనియా గాని, యష్మి గాని, మన సీత గాని. సో, సోనియా చూస్తే సోనియా పెట్టిన మాట "నువ్వు గ్రూప్ గేమ్ ఆడతావు" అనంగానే నిఖిల్ ఎళ్లి తనని కొద్దిగా మాయ చేసినట్టుగానే మనకనిపిస్తుంది. వెంటనే వాళ్ళ గ్రూప్‌తో కలిసిపోయి వాళ్ళిద్దరూ ప్లస్ పృథ్వీ ముగ్గురు ఉండేవాళ్ళండి. ఈవెన్ మనసులో ఒక్కొక్కసారి కూడా అనుకోవచ్చు మనం సోనియా గూడా వచ్చి ఓకే వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళతో కలుద్దాం అని చెప్పి కలిసారేమో. తనది కూడా గేమ్ ప్లాన్ అయ్యుండొచ్చు. సో, ఇక్కడ ఏంటంటే 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సీత వచ్చి సీతాయే తిను మంచిగా ఉంటున్నాడు. సేఫ్ అంటే మంచిగా ఉంటున్నాడు అనిపించి తనకి ఫీలింగ్స్ కుదిరాయని చెప్పి చెప్తుంది. నాకదేమీ లేదని చెప్పాడు. సో, ఇక్కడేంటి సీతానే 80% చేసింది. ఆ 20% తిను ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేసరికి తినకి అలా అనిపించున్నది అనుకుందాం. నెక్స్ట్ ఇంక యష్మి గూడా దాదాపుగా అంతే. ఇన్ని తెలిసినా గూడా తన గురించి తెలిసినా గూడా యష్మి ఎళ్లి తన ఫీలింగ్స్‌ని చెప్పడం ఏంటో అది ఇదయ్యి తిను వద్దని చెప్తూనే మళ్ళీ ఫ్రెండ్‌గా అన్నదని చెప్పి కొద్దిగా మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా కొద్దిగా అంటే తిను నాకు సర్రుమని కాలుతోంది, నాకు ఒళ్ళు మండిపోతోంది గౌతమ్‌తో ఉంటుంటే అన్నట్టుగా మాట్లాడితే, సో, ఈయన గూడా ఒక 30% ఛాన్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ యష్మి విషయాల్లో. సో, 70% యష్మిది తప్పయ్యుంటుంది. సో, ఓవరాల్‌గా చూస్తే గనక అమ్మాయిలే వచ్చి ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఎళ్లారు. తిను ఉన్న పరిస్థితుల్లో తిను మామూలుగా తిను గేమ్ ప్లాన్‌గా సేఫ్‌గా ఉండడం, సేఫ్ జోన్‌లో ఉండడం ఎప్పుడూ తెలిసిందే కాబట్టి సేఫ్ గేమరు. సో, అదే విధంగా వస్తూ ఇప్పుడు అనవసరంగా మాటలైతే పడ్డాడండి. ఆబ్వియస్‌గా తను చేసుకున్నదే కాబట్టి అవే జరిగాయి. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వడం వల్ల బయటన మాస్క్ అని గూడా కాదు. చెప్పాల్సిన టైంలో చెప్పకుండా చేయడం వల్ల ఇక్కడైతే మాటైతే పడ్డాడు. బట్ ఇక్కడికి అయిపోయి ఇంకా 4 వీక్స్ ఉంది అన్న ప్రకారం లేదంటే 4 మినిట్స్ ఉన్నా గూడా అండి లేకపోతే 4 సెకండ్స్ ఉన్న తన లైఫ్ జర్నీ వితిన్ ద బిగ్ బాస్‌లో ఇంకా 4 సెకండ్సే ఉంది అన్నా గూడా నిఖిల్ హ్యాస్ టు స్టాండ్ అప్ అండ్ టాక్ అనమాట. అది నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను అందు గురించి ఎక్కువ మాట్లాడలేను. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ట్రాప్ అన్నదని. తనని ఇంకా క్షమించను ఎవరిని సీతని. ఇదంతా గూడా యష్మి వల్లే జరిగింది. ఇవన్నీ లైవ్‌లో అంటాడనమాట. నేను బయటికెళ్ళినా కూడా క్షమించను సీతని. అయినా ఎలా అంటారు? ఇది చేసిన వీళ్ళందరూ తప్పు పని కదా! ఇదని చెప్తున్నాడు గానీ,
తను గురించి తను స్టాండ్ తీసుకోకుండా ఏదో మాట్లాడితే అది ఫుల్ మాస్క్ మ్యానే అని నేను చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ 2 విధాలుగా ఆలోచించొచ్చు. తన పాజిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు అబ్బా! చాలా బాధపడుతున్నాడు. తనెంతో తనకి సింపతి అవసరం అన్నట్టుగా సింపతి క్రియేట్ చేస్తారు. మంచిగా ఉంటాడు. అలాంటిది వీళ్ళే వచ్చి అని చెప్పి యష్మి, సీత అండ్ ఆహ్, సోనియా మీదకి నెట్టేస్తారు. బట్ వాళ్ళ తరఫు నుంచి ఆలోచించి లేదంటే వాళ్ళ హేటర్ అనుకోండి, లేదంటే యాంటీ సపోర్టర్ అనుకోండి, లేపోతే జెన్యూన్‌గా వాళ్ళ గురించి నలుగురు గురించి ఆలోచించి మాట్లాడాలంటే గనక ఈవెన్ తను చేసింది తప్పు. ఇప్పుడు నుంచుని మాట్లాడకుండా, స్టాండ్ తీసుకోకుండా ఎనకాల ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం అంటే వాళ్ళే చేశారు తప్పు అని ఇది చేస్తుంటే గేమ్ ప్లాన్ కింద అనిపిస్తుందనమాట. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు విషయంలోనే కాదు ఈవెన్ నబీల్ అండ్ ఎవరు ఆహ్, పృథ్వీ వీళ్ళు గూడా కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళతోటే ఫ్రెండ్‌షిప్ చేసి వాళ్ళతోటే ఉండడం అది నా సేఫ్ గేమ్ కిందే వస్తుందండి. ఆ సేఫ్ జోన్ వాళ్ళకి కలిగించి వాళ్ళతోటే ఉండి ఎలాగైనా వాళ్ళ చుట్టే తిప్పించుకునేటట్టు చేస్తే గనక అది గేమ్ ప్లాన్ కిందే అనిపిస్తుంది. సో, అది గేమ్ ప్లాన్ అవ్వుండొచ్చు. లేదంటే తను జెన్యూన్‌గానే ఉండొచ్చు. సో, సీత చెప్పినట్టు అదంతా గూడా దేవుడికి తనకే తెలుస్తుంది. తన యొక్క లోపల ఆలోచన ఏంటా అన్నది. ఇక్కడ సింపతి క్రియేట్ చేసుకోవడానికి గూడా ట్రై చేశాడేమో అనే నేను చెప్తాను. ఎందుకంటే లేచి నుంచొని వచ్చిన పరిస్థితిలో గూడా నా మైండ్ బ్లాక్ ఔట్ అయింది అంటే గనక అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే తను చెయ్యెత్తి చెప్తాడు. ట్రాప్ అంటావేంటి? గేమ్ అంటావేంటి? సీత అంటుంది ఇది నువ్వు ఆడుతున్న గేమ్ అనే అనుకుంటానని చెప్తే తను వదిలేయడం కాదు. అక్కడే లేచి అసలు చెప్పాలి. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు బయట నుంచి చూసొచ్చినా గూడా నాదది గేమ్ ప్లాన్ కాదు. నేను నా కంఫర్ట్ జోన్‌లో ఉంటాను. అందరికీ కంఫర్ట్‌నెస్ ఇస్తాను అని చెప్పి ఉండడం. ఏదైనా అలా ఏమైనా చెప్పాలనమాట. ఏమీ చెప్పకుండా ఉంటే గనక అక్కడ నిఖిల్‌ది గూడా దాదాపుగా తప్పనే నేను జెప్తాను. సో, అక్కడికైతే ఆపారు. ఇంకా కానీ గౌతమ్ గూడా ఎళ్లి చెప్తాడనమాట. నిఖిల్‌కి వాళ్ళు అన్నం తినకుండా పడుకొనుంటాడు. అవినాష్ అయితే ఫస్టొచ్చి తిను ఎందుకు ఇలా ఉంటావు? కొద్దిగా పెరుగన్నం అన్నా తిను, బాధపడకు జరిగింది జరిగింది కదా! అనడం. అలాగే టేస్టీ తేజ ఇంకా గౌతమ్ గూడా ఎళ్లి చెప్తారనమాట. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అటు సైడ్ ప్రేరణ ఒకసారి ఏడుస్తూ ఉంటుంది. ఇవన్నీ నామినేషన్స్ అయిన తర్వాత. సో, ప్రేరణను గూడా ఓదారుస్తారు అవినాష్ అండ్ గౌతమ్ కృష్ణ చెప్తారనమాట. ఈవెన్ నిఖిల్ కూడా ఎళ్తారు గానీ, ఆగండి ఇప్పుడేం వద్దు అని చెప్పి పంపిస్తుంది. అండ్ యష్మికైతే క్లియర్‌గా నువ్వు నా విషయంలో చేసిందే అక్కడ నీ విషయంలోనూ, అలాగే తన విషయంలో జరిగింది. కమ్యూనికేషన్ లేకపోయేసరికి మీరు బ్లేమ్ అంతా పక్క వాళ్ళ మీద ఏసేయడం జరుగుతోందని చెప్పి స్టాండ్ అని కాదు. ఒకటైతే పాయింట్ అయితే రైజ్ చేశాడు. ఈవెన్ దో వాళ్ళకి ఆహ్, ఇద్దరు కొద్దిగా రైవల్రీ నడుస్తున్నా గూడా వితిన్ ద హౌస్. సో, గౌతమ్ కృష్ణ గుడ్ అనిపించిందక్కడ. బట్ అట్ ద సేమ్ టైమ్ నిఖిల్‌కి పృథ్వీ వచ్చి ఓదార్చి పృథ్వీ చెప్పడం గానీ ఇవన్నీ బావున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఇష్యూ రైజ్ అయినప్పుడు అప్పుడు మాట్లాడకపోతే అంతకన్నా తప్పైతే ఉండదు. ఇది గ్యారంటీగా నాకు తెలిసి వీకెండ్ నాగార్జున గారు రైజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలవకుండా ఉంటే ఏదైనా గొడవల కింద ఉంటే గనక ఈ వారం అంతా రైజ్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో, ఇదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన. ఒపీనియన్ నచ్చితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 హిమాలయ అని ఉంటుంది. దయచేసి మీ సపోర్ట్ మాకు అందించండి. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందరికొస్తాం. బాయ్ అండి.